Hi to all the Super Raja fans. Firstly, thank you so much అందరూ వచ్చినందుకు ఇక్కడికి. It is absolutely amazing to see everybody here. I hope September 19th కూడా అందరూ ఇలానే హౌస్ఫుల్ ఉండాలి థియేటర్స్లో అని. And coming to Super Raja, he is an amazing person. మీకు అది September 19th కూడా తెలుస్తుంది. That he is an amazing actor, director and producer అని కూడా. So what is your experience shooting the film? నా ఎక్స్పీరియన్స్ యాక్టింగ్ నేను అంటే ఒకలాగా చేస్తాను కదా, హౌ డిడ్ యూ కోప్ అప్ విత్ ఇట్? నా ఎక్స్పీరియన్స్ చాలా బాగుండే. టు స్టార్ట్ ఆఫ్ ఇది నా ఫస్ట్ ఫిలిం యాజ్ ఎ లీడ్ అనమాట. సో నాకు కొంచెం ఆ భయము ఎనాలు ఉండే ఎలా ఉంటుందో ఏంటి అనేది. బట్ దెన్ ఐ కంప్లీట్లీ ట్రస్టెడ్ ఓన్లీ సూపర్ రాజా బికాజ్ నాకు అతన్ని వెన్ హీ ఫస్ట్ టోల్డ్ మీ ఇది ఒక 1 షాట్ ఫిల్మ్ అనుకుంటున్నాము, ఇట్లా 100 minutes ఒకటే షాట్లో ఉంటుంది అని నాకు చెప్పినప్పుడు దట్ ఐడియా వాజ్ వాట్ కాట్ మై మైండ్. నాకు ఆ ఐడియా అసలు ఎలా వచ్చింది మీకు అనేది వాజ్ వెరీ సర్ప్రైజింగ్. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, ఇంతవరకు తీసుకురావడం ఇస్ ఓన్లీ అబ్సల్యూట్లీ అమేజింగ్. సో దానివల్ల నేను అసలు ఫస్ట్ ఎస్ చెప్పాను. నాకు ఉండే భయాలు ఉండే దట్ ఎలా చేస్తాను ఏంటి అనేది. బట్ హీ మేడ్ మీ వెరీ కంఫర్టబుల్ అండ్ హిమ్ యాజ్ అన్ యాక్టర్ ఆల్సో ఇస్ అమేజింగ్. అంటే దట్ ఎంత స్పాంటేనియస్ ఉంటారంటే దానివల్ల దట్ రియల్ ఫీలింగ్ తెలుస్తుంది కెమెరాలో. మీకు అది సినిమా చూసినప్పుడే అర్థమవుతుంది. హీల్ బి వెరీ స్పాంటేనియస్ అండ్ ఇంప్రాంప్టు దట్ అంత రియల్గా కనిపిస్తుంది అది. దట్ ఈస్ వాట్ ఐ ఆల్సో లెర్న్ ఫ్రమ్ హిమ్. సీ ద థింగ్ ఈజ్ సింగిల్ షార్ట్ ఫిల్మ్ అంటే మనది 100 minutes కట్ లేకుండా చేశాం కదా. పార్ట్స్ యాక్టింగ్ ఎలా ఉంటుందంటే కొన్ని రీల్స్ కొన్ని రోల్స్ కొన్ని ఒకలాగా చేయాలి. ఇప్పుడు నేను సింగిల్ షాట్ అని చెప్పేసి 100 minutes ముందే షూట్కి ముందు ఒక రోజంతా రిహార్సల్స్ చేసుకొని ఇప్పుడు ఎలా అయితే మనం రిహార్సల్స్ చేసామో అలానే ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, అలానే డైలాగ్ పలకాలి అంటే కుదరదు. 100 minutes మీరు చేయలేరు అనమాట. మర్చిపోతారు, అరే మర్చిపోయాం అప్పుడెక్కడో నిన్న ఏదో అనుకున్నాం కదా ఇలా చేయాలని, అలా వెళ్ళిపోద్ది అనమాట. దానికోసం ఏం చేస్తామంటే ఒక కొత్త యాక్టింగ్ టెక్నిక్ని కనుక్కున్నాను. బికాస్ మీకు ఏ ఫిల్మ్ స్కూల్లో కూడా ఒక కోర్సు సార్ వచ్చి స్టూడెంట్స్కి ఇవాళ మనము 100 minutes నాన్ స్టాప్ యాక్టింగ్ క్లాస్ తీసుకుంటున్నాను నేను, మీరు వినండి నేను చెప్తానని ఈ ప్రపంచంలో ఏ ఫిల్మ్ స్కూళ్ళల్లో ఎవరు కూడా టీచ్ చేయలేదు. సో ఎవరికి కూడా ప్రపంచంలో ఏ యాక్టర్కి కూడా 100 minutes నాన్ స్టాప్ యాక్టింగ్ ఎలా చేయాలో తెలియదు, అందుకనే ఎవరు చేయలేదన్నమాట. సో ఈ సినిమా కోసం నేను ఒక కొత్త యాక్టింగ్ టెక్నిక్ అనుకున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వంశీది ఒక రోల్ ఉంటుంది, ఈ టెక్నిక్ నా మీద ఎక్స్పెరిమెంట్ చేసాడు, ఫుల్ టార్చర్ కూడా చేసిన తర్వాత వస్తుంది దాని గురించి. వంశీకి ఒక రోల్ ఉంటుంది, చందనకు ఒక రోల్ ఉంటుంది, రమ్యప్రియకు ఒకటి ఉంటుంది, దీప్తి శ్రీరంగంలో ఒక అమ్మాయి ఉంది, ఆవిడ రాలేదనుకుంటే లేట్ అవుతుందని చెప్పారు. సో ఈ రోల్కి ఈ అమ్మాయి ఈ చందన చేసిన క్యారెక్టర్కి ఈవిడతో నేను ఎలా యాక్టింగ్ చేయించాలి అంటే ఈవిడ ఫస్ట్ టైమర్, సింగిల్ షాట్ మనం ఒకలాగా ఉంటుందన్నమాట. సో అంటే వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ యాక్టింగ్లో ట్రైనింగ్ అయినా సరే, షార్ట్ ఫిల్మ్స్ తీసినా సరే అక్కడ ఒకలాగా చెప్తారు డైరెక్టర్స్, అదే మనకి ఇక్కడ సెట్ అవ్వదు, సింగిల్ షాట్ కదా. సో నేను ఈవిడకి ఏమి అర్థం అవ్వలేదు అసలు. నేను అంటే మొత్తం స్పాంటేనియస్గా ఉంటాం, ముందు ప్రిపేర్ అయి చేసినట్టు ఉండదన్నమాట. షూటింగ్ నడుస్తుంటేనే అప్పటికప్పుడు కొత్తగా ఆ సిచ్యువేషన్ని అబ్జర్వ్ చేసి యాక్టర్ అనేవాడు క్యారెక్టర్లోకి వెళ్ళి బయటికి రాకుండా యాక్టింగ్ చేయాలి. అంటే మీకు యాక్టింగ్కి టచ్ లేకపోతే ఇది కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది, బట్ మీరు థియేటర్లో చూస్తే దాని రిజల్ట్ మీకు తెలుస్తుంది అనమాట. ఈ యాక్టింగ్ టెక్నిక్ ప్రపంచంలో ఎక్కడ ఎవరో నేర్పించింది, సూపర్ రాజా ఎలా కనుక్కున్నాడు, దానితోటి ఎలాంటి వండర్స్ చేశాడని మీరు September 19 తెలుసుకుంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. షీ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ దట్ మూవీ. ఫస్ట్ ఏం అర్థం కాకపోయినా తను భరించింది అనమాట, నన్ను నవ్వుతూ భరించింది. తన స్మైల్ చూసారా, ఏంజల్ లాగా ఉంది. నేను అందుకే అంటాను అనమాట, అత్తాపూర్ ఏంజల్ అంటుంటాను ఎప్పుడు. సో తను ఇచ్చిన స్ట్రెంగ్త్ అంటే తను ఇచ్చిన సపోర్ట్, లైక్ ఒక కొత్త యాక్టర్స్ వచ్చి అంటే మాకు ఒకటి చెప్తాను, నిజంగా ఇది చెప్పాల్సిన విషయం అనమాట. ఫస్ట్ డే తనని షూటింగ్ పిలిచినప్పుడు మాకు క్యాబ్ లేదు, తను ఆటోలో వచ్చారనమాట. మేము ఒక లొకేషన్లో షూట్ చేద్దామంటే వాళ్ళు ఏంటి అంటే ఇక్కడ పర్మిషన్ లేదు అని చెప్పారనమాట, అంటే ట్రైలర్లో కొన్ని షార్ట్స్ కోసము. సో ఈవిడ ఏంటి అంటే అరే ఏంటి నాకు క్యాబ్ లేదు, మేకప్ రూమ్ లేదు, వ్యాన్ లేదు, ఇలాంటి ఏం ఆలోచించలేదు. మళ్ళీ ఆటోలో అక్కడి నుంచి వెళ్ళి వేరే లొకేషన్కి మళ్ళీ అంటే నాకేమనిపించింది అంటే అయ్యో ఆమె ఏమైనా అనుకుంటుందా మనకి ఇప్పుడు ఇవన్నీ ఏం ఫెసిలిటీస్ లేవంటే తను అగైన్ మళ్ళీ ఆటో దిగి కొత్త లొకేషన్లో అదే స్మైల్తో నన్ను పలకరించి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి సూపర్ రాజా గారు అంటే అప్పుడు అనిపించింది నాకు, అమ్మ మనం కరెక్ట్ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాం రా, ఇది చాలు. బికాజ్
ఎన్నో ఛాలెంజెస్ వస్తాయి. ఆ బస్సు సింగిల్ షార్ట్ ఫిల్మ్ ఒక మిడిల్ క్లాస్ వాడు తీసుకుంటే వాటిని భరించే యాక్టర్స్ కావాలి. మెయిన్గా ఫస్ట్ ఈ మహానుభావుడు ఈ వంశీ అనేవాడు బాగా భరించాడు నన్ను. తర్వాత సమోచెట్టు మీడియా మిత్రులకి, మన సూపర్ రాజా గారు సక్సెస్ కావాలని కోరుకునే వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు. సూపర్ రాజా గురించి ముందు చెప్పాలి. సో నాకు అసలు ఈ ఇన్స్టాలో కానీ ఈ ట్విట్టర్ కానీ నేను ఎప్పుడు పెద్దగా చూడను. బట్ నాకు ఒకసారి మెసేజ్ వచ్చినప్పుడు అసలు ఎవరయ్యా ఏంటని మాకు ముఖ్యమైన వాళ్ళని అడిగినప్పుడు అలా వెరీ హార్డ్ వర్కింగ్, చాలా కష్టపడుతున్నాడు, చాలా సిన్సియర్ ఎఫర్ట్ పెడుతున్నాడు, తప్పకుండా మనం ఒకసారి మాట్లాడచ్చు, ఇబ్బంది లేదని అంటే అప్పుడు సార్ మేము కలవడం జరిగింది ఆఫీస్కి. సో సార్తో మాట్లాడిన ఇంచుమించు 1-2 అవర్స్ ఆ ఎనర్జీ లెవెల్స్ కానీ ఆ పాజిటివిటీ కానీ, సార్ మీరు ఖచ్చితంగా ప్రజెంట్ యూత్ మీ దగ్గర చాలా నేర్చుకోవాలి సార్. సో ఎందుకంటే లైఫ్లో ఏది వచ్చినా ఏది మనకి తెలియకపోయినా అది తెలుసుకొని ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని దాన్ని సాధించాలి. గోల్ అనేది ఈ రోజుల్లో చాలా తక్కువ అవుతున్న ఈ రోజుల్లో మీరు ఒక రోల్ మోడల్ అనుకుంటున్నాను సార్. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ముఖ్యంగా మేము సినిమా చూడక ముందు అతని ఎఫర్ట్, సూపర్ రాజా గారి ఆయన హార్డ్ వర్క్ ఇవన్నీ చూసి ఓకే ఈ సినిమా మనం చూడటం అనేది నార్మల్ కానీ బట్ ఏది ఎలా ఉన్నా ముందు మనం అతనికి సపోర్ట్ చేయాలి. ఖచ్చితంగా నాకు ఎంతో మంది సపోర్ట్ చేస్తే నేను ఇక్కడ దాకా వచ్చానండి. సో ఖచ్చితంగా మనం అదే ఎవరు మన దగ్గరికి వచ్చినా వాళ్ళు సిన్సియర్ ఎఫర్ట్ ఉన్నప్పుడు, వాళ్ళు జెన్యున్గా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలనేది నా ఉద్దేశం. సో సేమ్ వే మైత్రి నవీన్ గారు కానీ, రవి గారు కానీ, మా విశ్వప్రసాద్ గారు కానీ అందరం జెన్యూన్ ఎఫర్ట్ ఎవరున్నా ఖచ్చితంగా వీ విల్ స్టాండ్ విత్ దెమ్, వీ విల్ బీ విత్ దెమ్. సో అట్లనే సినిమా చూసాము. సినిమా అంతా అయిపోయాక నేను ఐ వాజ్ షాక్డ్. ఒక మనిషి మనం ఏదన్నా ఒక 2 పేజీలో లేకపోతే ఒక 10 లైన్స్ మనం ఒకసారి చదివి మళ్ళా చెప్పమంటే సార్ ఇది 1 టేక్ సార్, 2 టేక్ సార్ అనే రోజుల్లో సింగిల్ టేక్లో ఒక 100 నిమిషాలు అతని ఎక్కడ కూడా అది స్ట్రెయిన్ అనిపించకుండా డైలాగ్స్ మీద డైలాగ్స్ ఎక్కడ కూడా అతనికి మళ్ళా సినిమాలో అతనే వాయిస్ ఓవర్లో సెట్ అయ్యారు. అంటే ఇలాంటి ఒక ఎఫర్ట్, జెన్యూన్ ఎఫర్ట్, అసలు ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ అండి, ఇట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్. సో ఖచ్చితంగా అతని ఎఫర్ట్కి, అతని ప్లానింగ్కి, ఇలాంటి ఒక టాస్క్ తీసుకోవటమే ఇట్ ఈస్ నాట్ అ సింపుల్ థింగ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. అసలు నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. సో జరగద్దని నాకు తెలియదు, బట్ ఇతనైతే సూపర్ రాజా గారు ప్రూవ్ చేశారు. సో దానికి తప్పకుండా ప్రేక్షకులు కూడా రేపు అతని ఎఫర్ట్ని ఆశీర్వదించి తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూస్తారని ఆశిస్తూ, మీ అందరూ ఇంకా బాగా మీ ఎవరికి అవకాశం ఉన్నా ప్లీజ్ సపోర్ట్ సూపర్ రాజా ద వే వీఆర్ డూయింగ్. అండ్ మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ ఇన్ ఆంధ్ర కానీ రాయలసీమ కానీ మా మైత్రి ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ సినిమా పంపించడం జరిగింది. దే ఆర్ రిలీజింగ్ ద ఫిలిం అండి. తప్పకుండా ప్లీజ్ సపోర్ట్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.